వడ్డీ లేని రుణాలపై అసెంబ్లీలో వాడి వేడి. 2 ఏళ్లలో 57,000 కోట్లు ఇప్పించామన్న బట్టి ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తామంటూ కేటీఆర్ సవాల్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలపై అసెంబ్లీ వేదికగా మంగళవారం రాజీనామా ఇక్కడ సవాలు పరవానికి తరలించింది. తొలుత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సందర్భంగా బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ తొలి ప్రసంగంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అని చెప్పారని, రెండో ఏడాది ప్రసంగంలో ఆ విషయం లేదన్నారు. వడ్డీ లేని రుణాలకు కట్టుబడి ఉన్నారా లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి స్పందిస్తూ 10 ఏళ్ల అధికారంలో ఉన్న బారాసా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మేము వచ్చాక ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇప్పిస్తాం అన్నాం. ఇప్పటికే 2 ఏళ్లలో 40,000 కోట్ల బదులు ఇక్కడ కోట్లకు బదులు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాం. ప్రతి సందర్భంలో మీరు మహిళల్ని చిన్నచూపు చూసేలా మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఆడబిడ్డ మీద మీకు ఎంత రకమైన గౌరవం ఉందో రాష్ట్రం చూస్తుంది. కేటీఆర్ ఎక్కడైనా మహిళల గురించి జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఈయనైతే అన్నారన్నమాట. ఆర్డర్ కాపీ చూపండి, ఆ లెక్కలు నిజమని నిరూపిస్తే ఇక్కడ నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ అన్నారన్నమాట. లేదంటే ఉప ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన సవాల్ చేశారు. సో విధంగా మహిళలకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అప్పించి ప్రభుత్వం వడ్డీ అయితే కడుతుందని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది. అభయహస్తం డబ్బులను కూడా భారత ప్రభుత్వం వాడుకుందని చెప్పేసి సీతక్క అయితే అన్నారన్నమాట. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇస్తున్నట్లు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాన్ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 5 లక్షలు తగ్గించారని సీతక్క అనడంతో హరీష్ రావుకు మైక్ ఇవ్వాలని భారత సభ్యులు పట్టుబట్టారు. కేటీఆర్ మాట్లాడుతూ చేతులు జోడించి వేడుకుంటున్నా మహిళలకు నెలకు 2,000 పథకానికి బడ్జెట్ నీళ్లు కేటాయించండి, తులం బంగారు ఇవ్వాలి, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క స్పందిస్తూ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. మహిళా రుణాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల వడ్డీలు అయితే కట్టింది. గత ప్రభుత్వం మహిళా సంఘాలపై 3,000 కోట్ల భారం అయితే మోపింది. మహిళల అభయహస్తం డబ్బును కూడా భారత వాడుకుంది. కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి అన్నారన్నమాట. మనకి అసెంబ్లీలో మహిళలకు సంబంధించి వాడి జరిగిందన్నమాట.